సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. ఎన్నిసార్లు హెచ్చరించినా పోలీసుల తీరు మారడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టులో పోలీసులపై 30 పిటిషన్లు దాఖలైతే అందులో 25 సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని మండిపడింది. సివిల్ కోర్టులో ఉన్న వివాదాల్లో పోలీసులు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని నిలదీసింది. పోలీసు చట్టాన్ని ఎందుకు ఉల్లంఘిస్తున్నారని ప్రశ్నించింది హైకోర్టు. పోలీసుల దాడికి సంబంధించిన విచారణ మాత్రమే చేయాలంటూ ఆదేశించింది. సివిల్ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని పోలీసులు బెదిరిస్తున్నారని మొహిసిన్ బఫానా వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన ధర్మాసనం ఇల్లు స్థలాలు ఖాళీ చేయడం, రెంట్ కంట్రోల్ బాధ్యతలు పోలీసులు అప్పగించాలా అంటూ నిలదీసింది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో చట్ట సవరణ చేయమని ప్రభుత్వానికి చెప్పాలని సూచించింది. డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు సీరియస్ అయినట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? సూర్య, సివిల్ వివాదాల్లో పోలీసుల జోక్యం పైన హైకోర్టు తీవ్రమైనటువంటి అసహనం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా మీ తీరు మారడం లేదు అంటూ కూడా చాలా వరకు పోలీసుల పైన అసహనం వ్యక్తం చేసింది. అయితే హైకోర్టులో చూసినట్టయితే ఈ మధ్య పోలీసుల పైన ఒక 30 పిటిషన్ దాఖలైనాయి. ఇందులో చూస్తే ఒక 25 పిటిషన్ వరకు కూడా పోలీసుల జోక్యానికి సంబంధించినవే ఉన్నాయి. దాంతో పాటుగాను ఇటు సివిల్ కోర్టులోనూ ఉన్న వివాదాల్లో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని కూడా ఇటు కోర్టు పోలీసులను ప్రశ్నించింది. దాంతో పాటు కొన్ని ఇల్లుకు సంబంధించినటువంటి డిస్ప్యూట్ చూసినట్టయితే ఇళ్ల స్థలాలు కావచ్చు, రెంట్కు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, మొత్తం వీళ్ళంతా కూడా కొన్ని గిఫ్ట్ డీడ్కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, కొన్ని ఈ ఓల్డ్ సిటీలో ఒక పార్కర్స్ లో ఉన్నటువంటి ఇంటికి సంబంధించిన వ్యవహారాలు కూడా పోలీసులు జోక్యం చేసుకున్నారు. దానిపైన కూడా వన్ సైడ్ సంబంధించినటువంటి ఒత్తిళ్లను కూడా గురి చేసినటువంటి వ్యవహారంలోనే మొత్తం ఈ పిటిషన్ల పైన హైకోర్టు రివ్యూ చేసింది. అంతేకాకుండా హోంశాఖ తరఫు సంబంధించినటువంటి తరఫున కూడా వాదనలు వినిపించినప్పటికీ కూడా ఇంతవరకు సంబంధించినటువంటి వ్యవహారాలలో ఈ మధ్య పోలీసుల జోక్యం ఎక్కువైపోయింది. వారిపైన 30 పిటిషన్లు దాఖలయ్యాయి. 25 కూడా చాలా వరకు కోర్టులో పెండింగ్లు ఉన్నాయని ఇటు హైకోర్టు అభిప్రాయపడడం జరిగింది. దాంతో పాటు ఈ మధ్య చూసినట్టయితే అంటే పోలీసులకు సంబంధించి చట్టంలో ఒక సెక్షన్ కూడా ఉంది 19 సంబంధించి. వాటి ఏంటి, మీరు ఏం పాత్ర పోషిస్తున్నారు, మీరు చేస్తున్నది అని కూడా ఇటు ప్రశ్నించింది. సివిల్ కు సంబంధించినటువంటి వ్యవహారాలలో ఇక మీ జోక్యం అంటూ కూడా మీకు సంబంధించినటువంటి మీరు ఏ వ్యవహారాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ అంటే మీరు స్టేషనరీ ఏ బాధ్యతల నుంచి ఏ విధంగా తెప్పించుకుంటున్నారు అనే విషయాలను కూడా మాకు ఫిర్యాదులు అందాయి. దానికి ఇక ఎస్హెచ్ఓలను కూడా విచారణ చేయాల్సి ఉంటుందని కూడా ఇటు హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసి తీవ్రమైనటువంటి అసహనాన్ని వ్యక్తపరిచింది. మొత్తం ఇక ఎవరైతే స్టేషన్ సంబంధించినటువంటి సిఐలు ఉంటారో వారిపైన కూడా ఫిర్యాదు నమోదు చేస్తాం, వారిని కూడా విచారణ పిలిపిస్తామని కూడా ఇటు హైకోర్టు చాలా తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది.